ఐదేళ్ల వైసీపీ హయాంలో ఒళ్ళూపై తెలియకుండా మాట్లాడిన వాళ్ళు, అడ్డగోలుగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కొక్కరుగా ఇప్పుడు చట్టం ముందు నిందితులుగా నిలబడక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో చెలరేగి ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరికి ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు అక్రమ మైనింగ్ ఉచ్చు గట్టిగా బిగుసుకుంది. నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తోన్న అధికారులు ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన అనిల్ కుమార్ వంతు వచ్చింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. క్వార్ట్జ్ గనుల లీజును ముగిసిన తర్వాత కూడా తవ్వకాలు జరిపినట్టు శ్రీకాంత్ రెడ్డి తమ విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు ముట్టినది టన్నుకు 1000 రూపాయలు మాత్రమే అని వెల్లడించారు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్లో తాను అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకే పనిచేశానని కూడా వెల్లడించారు. దీంతో ఈ కేసులో మాజీ మంత్రి అనిల్ పాత్ర నిర్ధారణ అయినట్టేనని పరిశీలకులు అంటున్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి అనిల్ కుమార్పై కేసు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. పోలీసులు కూడా త్వరలోనే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. అదెలా ఉంటే అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో ఈ కేసులో 200 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్టు దర్యాప్తులో తేలిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ల ప్రమేయం నిర్ధారణ అయిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి కాకాని మాత్రమే ఉన్నారని భావించిన శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో అనిల్ పాత్ర కూడా తేటతెల్లమైందని, త్వరలో కేసు నమోదు చేస్తామని, నోటీసులు ఇచ్చి విచారించి అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడబోమని అంటున్నారు. అనిల్ వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం అక్రమార్జనలోనే కాదు, అనుచిత భాషా ప్రయోగంలో కూడా ఇష్టారీతిగా రెచ్చిపోయారు. వైసీపీ తరపున గట్టిగా మాట్లాడమంటే ప్రత్యర్థులపై అనుచిత భాషతో చెలరేగిపోవడం అని తెలిసిందే. గతంలో అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు పైన, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొడగొట్టి మీసం మెలేసి మరీ సవాళ్లు విసిరారు. అయితే వైసీపీ పరాజయం తర్వాత అనిల్ యాదవ్ దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇటీవలే తెరపైకొచ్చి మాట్లాడడం ప్రారంభించారు. అంతలోనే గతంలో తాను చేసిన అక్రమాలకు చెందిన కేసులో ఇరుక్కున్నారు. త్వరలో కటకటాల వెనక్కు వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.